ఎస్సీలలో ఎవరైనా పుట్టాలా అని అనుకుంటాడా అని చెప్పి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడతాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిలోనూ నోట్లో నుంచి ఇటువంటి మాటలు వస్తే గ్రామాలలో ఆ ఎస్సీలను ఎవరైనా పట్టించుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తా ఖబర్దారని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడితే ఆ బీసీలను గ్రామాలలో ఎవరైనా పట్టించుకుంటారా? ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నాను. ఎక్కడ ఉంది పేద సామాజిక వర్గాల మీద ప్రేమ చంద్రబాబుకు? ఎక్కడ ఉంది చంద్రబాబు మార్కు పేద సామాజిక వర్గాల అభ్యున్నతి మీద? ఎక్కడ చూసినా కూడా కనిపించేది ఏ పేదవాడి ఇంటికి వెళ్ళినా కూడా కనిపించేది, ఏ పేదవాడి గుండెల నిండా కూడా ప్రేమ కనిపించేది, ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైఎస్ఆర్సీపీ జగన్ మార్క్ కనిపిస్తుంది ప్రతి పేదవాడి గుండెల్లోనూ. ఇక అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో ఈరోజు నేను చెప్తా ఉన్నా, రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు దేశంతో మనము ఈరోజు పోటీ పడతా ఉన్నాం. దేశంలో కూడా ఎక్కడా కూడా జరగని విధంగా ఈరోజు పోటీ పడతా ఉన్నాం. ప్రతి అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి. ఆ కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ఆ అక్క చెల్లెమ్మలకు అన్నగా, ఆ అక్క చెల్లెమ్మలకు తమ్ముడుగా, ఆ అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాలను చూడాలని, ఆ అక్క చెల్లెమ్మల కొరకు ఎప్పుడు జరగని విధంగా చూడని విధంగా ఒక ఆసరా, ఓ అమ్మఒడి, ఓ సున్నా వడ్డీ, ఆ అక్క చెల్లెమ్మలకు ఓ చేయూత, ఆ ప్రతి అక్క చెల్లెమ్మను వారు ఉండడానికి ఒక గూడు ఉండాలి, ప్రతి అక్క చెల్లెమ్మ ఒక లక్షాధికారి కావాలి అని ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో కడతా ఉన్నవి మరో 22 లక్షల ఇళ్ల నిర్మాణం. ఇలా ఇంటింటికి కూడా నా అక్క చెల్లెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం.